డబ్బు 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 ప్రతి ఒక్కరిని శాసించే ఈ డబ్బు ఒకరి జీవితంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంటే డబ్బుంటేనే వాళ్ళ సంసార జీవితం అనేది ఎంతవరకు హ్యాపీగా ఉంటుంది అనే విషయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. డబ్బులుంటేనే వాళ్ళ సంసార జీవితం బావుంటుంది అనేది ఎంతవరకు నిజమంటారు? ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో ఇంపార్టెన్సే ఉంది సార్ డబ్బుకి. అవసరం వేరు, ఇంపార్టెన్స్ ఇవ్వడం వేరు. ఒక సాఫ్ట్‌వేర్ పర్సన్‌కి వచ్చే ప్యాకేజీ ఒక బిజినెస్ పర్సన్‌కి రావట్లేదు అనే కదా వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. రూ. 3 నుంచి 300 టికెట్ ఉన్న గార్డెన్స్ కూడా ఉన్నాయి. నీకు ఇష్టం ఉంటే రూ. 3 గార్డెన్ లో కూడా టికెట్ రూ. 3 గార్డెన్ టికెట్ తీసుకొని కూడా హ్యాపీగా ఇష్టం ఉంటే తిరుగుతావు, సంతోషంగా ఉంటావు. నీకు ఇష్టమే లేకపోతే నువ్వు రూ. 300 గార్డెన్ లో పోయినా కూడా అసౌకర్యంగానే ఉంటది. ఉంది అనంటే నేను ఒక ₹1,00,000 సంపాదించే అల్లుడొస్తే చాలు అనుకుంటున్నా. మరి వాళ్ళు కట్నం ఇస్తారేమో, గిఫ్ట్ ఇస్తారేమో, అలా ఎందుకు ఆలోచించవు? 2 కోట్ల కట్నం ఇస్తారేమో. డబ్బుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, డబ్బునే వడ్డించుకొని తింటున్నామా? డబ్బు అనేది అవసరం. సంబంధం వచ్చింది, అబ్బాయికి నెలకు 2 లక్షల జీతం ఉంది, మీ అమ్మాయికి 50,000 ఉంది అనుకుందాం. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, మరి 5 కోట్లు సరిపోదు, 2 లక్షలు సరిపోవు. మీ అమ్మాయికి నాకు 10 కోట్లు ఇంటనే ఇస్తా. మీ అమ్మాయి లైఫ్ కన్నా డబ్బుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నేను 2 కోట్ల కట్నం ఇస్తున్నా కదా, కోటీశ్వర్లను కూడా చేసుకుంటారు. ఈ 40,000 ఉంది, ఇవి నిడిచిపెట్ట వేరే వాడిని చేసుకుందాం. డైవర్స్ కేసులు మోస్ట్లీ అవే తయారైనాయి. హాయ్ వ్యూవర్స్, నేను మీ యాంకర్ నవ్య. ప్రతిరోజు ప్రతి క్షణం ఏదో ఒక ఉత్కంఠభరితమైన ఇది అంటే ఏ క్వశ్చన్ తీసుకొస్తుంది, ఏం చెప్తుంది, అంటే ఒకరి జీవితం గురించి మనం ఏం నేర్చుకోవాలి అనే దాని గురించి ప్రతి ఒక్కరు ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారా? మరి మీ అందరి కోసమేనండి ఈ రోజు డబ్బు 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 ప్రతి ఒక్కరిని శాసించే ఈ డబ్బు ఒకరి జీవితంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంటే డబ్బు ఉంటేనే వాళ్ళ సంసార జీవితం అనేది ఎంతవరకు హ్యాపీగా ఉంటుంది అనే విషయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. అది ఎవరిని అడిగి తెలుసుకుందాం? మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో CEO అయిన సాయిబాబా గారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే వారికే కదండి ఎన్నో మ్యారేజ్ చేసిన అనుభవంతో తెలుస్తుంది, కాబట్టి వారి దగ్గర నుంచే మనకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో నమస్కారం సార్. నమస్కారం. డబ్బు అనేది మనం చాలా మంది శాసిస్తుంది కదా, డబ్బులు ఉంటేనే వాళ్ళ సంసార జీవితం బాగుంటుంది అనేది ఎంతవరకు నిజమంటారు? డబ్బులు అవసరం కదా, అది ఎంతవరకు అవసరం అంటారు? అవసరం ఎంతవరకు ఏంది? నిత్యావసరాలకు అవసరము, ఉండడానికి హౌస్ లేకపోతే ఇంటికి అవసరము. ప్రతి విషయానికి పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు డబ్బు అనేది అవసరం. డబ్బు అనేది అవసరం సార్. ఒక జంట మధ్యలో ఆ డబ్బు అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కదా. అంటే శాలరీ విషయం కావచ్చు, వాళ్ళు తీసుకునే కట్నం విషయంలో కావచ్చు. అది ఎవరు ఇస్తున్నారు? నేను డబ్బు అనేది అవసరం అని చెప్పిన, ఇంపార్టెంట్ ఇస్తున్నారని మీరు అన్నారు. అవును, ఇస్తున్నది ఎవరు? ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో ఇంపార్టెన్సే ఉంది సార్ డబ్బు. అవసరం వేరు, ఇంపార్టెన్స్ ఇవ్వడం వేరు. అంటే ఇప్పుడు అదే డబ్బు విషయంలో కదా ఒక సాఫ్ట్‌వేర్ పర్సన్ కి వచ్చే ప్యాకేజీ ఒక బిజినెస్ పర్సన్ కి రావట్లేదు అనే కదా వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు చాలా మంది అమ్మాయిలు. అంటే అందరి గురించి చెప్పట్లేను, కొంతమంది. ఎవరైనా కావచ్చు, ఇక రిజెక్ట్ చేస్తారా, ఇక వాళ్ళు ఎట్లా చేస్తారా, వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి, వాళ్ళకి కావాల్సిన అబ్బాయిని బట్టి, వాళ్ళకి అమ్మాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. అది నువ్వు డిసైడ్ చేయలేవు, నేను డిసైడ్ చేయలేను. ఎందుకంటే వాళ్ళ అమ్మ డిసైడ్ చేస్తుంది, వాళ్ళ నాయన డిసైడ్ చేస్తారు. మనం ఏదో మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నామని చెప్పేసి మేము చెప్పినట్టు వినరు అంటే ఎవరు వినరు కదా. సమాజ పరిస్థితులు ఎలా అయినా ఉండని, ఇప్పుడు నీ బిడ్డకు నువ్వు పెళ్లి చేయాలనుకున్నప్పుడు నీ రిక్వైర్మెంట్స్ అనేవి నీకు ఉంటాయా లేవా? ఉంటాయి. మరి అట్లనే వాళ్ళకు కూడా ఉంటాయి. దాన్ని తప్పెందుకు తీసుకుంటావు? ఓకే, వీళ్ళకు రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అంటే నాకు ఒక 50,000 ఉంది అని అంటే నేను ఒక ₹1,00,000 సంపాదించే అల్లుడు వస్తే చాలు అనుకుంటున్నాను. కానీ నాకే 50,000 ₹1,00,000 కావాలని ఇప్పుడు కోరుకుంటున్నావు. చెప్తున్నాను నేను. వినండి 50,000 ఉంటేనట ₹1,00,000 రావాలని ఆల్రెడీ కోరుకుంటుంది. సహజమే కదండి, ప్రతి ఒక్క తల్లిదండ్రి ఆశపడేది. 50,000 ఉన్నప్పుడు ₹1,00,000 సంపాదించడం అనేది ఆశ. అదే 50,000 ఉన్నప్పుడు నాకు 7,00,000 ఉన్న అల్లుడు రావాలి అనుకోవడం అతికాశి అవుతుంది కదా. ఇప్పుడు మరి వాళ్ళు కట్నం ఇస్తారేమో, గిఫ్ట్ ఇస్తారేమో, అలా ఎందుకు ఆలోచించవు? 2 కోట్ల కట్నం ఇస్తారేమో. అంటే ఇటు సైడ్ ఉంటేనే కదా సార్ అటు సైడ్ ఇచ్చేది. అదే మరి ఇచ్చే వాళ్ళ సైడ్ నుంచి కూడా ఉంటది కదా, తీసుకునే వాళ్ళకి కూడా ఎంత ఉంది, ఎంత ఇవ్వాలి అనేది. ఎట్లా కావాలన్నా రిక్వైర్మెంట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మేడం నవ్య, యాంకర్ నవ్య ఉంటాయి. దాన్ని మనం ఏం తప్పు తీసుకోవాల్సిన పని లేదు. ఇక డబ్బుతోని ముడిపడి ఉందా? మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మెయిన్గా డబ్బుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఆ డబ్బు అనేది మనం ఏమన్నా తింటున్నామా? డబ్బునే వడ్డించుకొని తింటున్నామా? వంకాయలకు బదులు డబ్బులతో ఏమైనా కూర ఉందా? మటన్ చికెన్ బదులు డబ్బుల కూర ఉందా? లేదు కదా. డబ్బు అనేది అవసరం. నేను అనేది పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఇవ్వడం వేరు, అవసరం వేరు. కానీ ఎవరైతే వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుందో, వాళ్ళకి పలానా అల్లుడు కావాలి, పలానా కూడలు కావాలనుకున్నప్పుడు ఎవరింట్లో వాళ్ళ రాజ్యాంగం ఉంటుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టు కావాలని కోరుకోవడం తప్పు కాదు.
కానీ అతి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వద్దు. అతి ఇంపార్టెన్స్ అంటే ఎలాంటి ఎట్లా ఉంటది అది అంటే ఇప్పుడు కొందరు ఏంటంటే అబ్బాయి ఒక సంబంధం వచ్చింది మీకు, తల్లిదండ్రులకు చెప్తున్నా శ్రద్ధగా వినండి. తల్లిదండ్రులు ఎట్లా బిహేవ్ చేస్తున్నారంటే ఒక సంబంధం వచ్చింది, అబ్బాయికి నెలకు 2 లక్షల జీతం ఉంది, మీ అమ్మాయికి 50,000 ఉంది అనుకుందాము. మేడం నవ్య చెప్పినట్టు 50,000 ఉన్నప్పటికీ 2 లక్షల అబ్బాయి వచ్చిండు, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది అనుకుందాము. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మాకు 5 కోట్లు సరిపోదు, 5 కోట్లు సరిపోదు, 2 లక్షలు సరిపోవు అంటే ఇది న్యాయమా? పిల్లగాడు అందంగా ఉన్నాడు, మీ అమ్మాయికి ఈడు జోడి బాగుంటది, మరి అలాంటప్పుడు ఎలా ఆలోచించాలి? నాకు 10 కోట్లు ఉంటేనే ఇస్తా, మీరు అన్నట్టు 7 లక్షల జీతం ఉంటేనే ఇస్తా నెలకు అంటే కలవదు కదా, అది సాధ్యం కాదు కదా. దానికి మీరు ఏమి ఇచ్చినట్టు? మీ అమ్మాయి లైఫ్ కన్నా మీ అమ్మాయి జీవితానికన్నా డబ్బుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మేము పనిచేస్తున్నాం మార్కెట్ లో, మేము కూడా 4 రూపాయలు కావాలని అడుగుతున్నాం. 1 లక్ష అడిగినవో, 1 లక్ష అడిగినవో, 2 లక్షలు అడిగినవో ఇది ఒక న్యాయం. అంతేగాని నాకు 10 లక్షలు ఇస్తేనే నేను పెళ్లి చేస్తాంటే కలుస్తుందా? కాబట్టి రీజనబుల్ అనేది ఉంటది ఏదానికైనా, ప్రైస్ రీజనబుల్, అది అందరికీ అందుబాటులో ఉండాలి. అంతే తప్ప ప్రతి ఒక్కరు చేసే విషయం ఎలా ఉందంటే పూర్తిగా మాకు ఇట్టనే ఉండాలి, నేను 2 కోట్ల కట్నం ఇస్తున్నా కదా దానికి 5 వంతులు ఉండాలి అంటే ఇది సాధ్యం కాదు. నాకు చాలా మందికి ఈ విషయం తెలియదు. అంటే ఇంకోటి ఏంటంటే సార్, చాలా మంది అంటే విడిపోయిన వాళ్ళలో మేము చాలా మంది అడిగిన క్వశ్చన్స్ వల్ల మాకు వచ్చిన సమాధానం ఏంటంటే మా హస్బెండ్ కి తక్కువ శాలరీ వస్తుందండి, మేము అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం, ఈ శాలరీ విషయంలోనే మాకు ఎక్కువ గొడవలు వస్తున్నాయి అనే దాని గురించి మేము ఎక్కువ విన్నాం. దాని గురించి ఏమంటారు? అంటే ఇప్పుడు విడిపోయిన శాతంలో కూడా మళ్ళీ మీరు నన్ను అడగొచ్చు, ఎక్కువ డబ్బున్నోళ్ళు మాత్రం విడిపోట్లేరా? ఇక్కడ డబ్బు ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ డబ్బు ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఆర్థికంగా ఆ పిల్లగాడు 20,000, 30,000, 40,000 సంపాదిస్తున్నాడని నువ్వు తెలిసే చేసుకున్నావు. ఇప్పుడు ఇతరులు నీ కుటుంబ సభ్యుల్లో ఎవరో మీ చెల్లకు అక్కకు పెళ్ళైనప్పుడు వాళ్ళు 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు నెలకు జీతం ఉన్న పిల్లగాని చేసుకుంటారు, కోటీశ్వరులను కూడా చేసుకుంటారు. వాళ్ళను నువ్వు చూసి ఎప్పటికీ బాధపడకు. ఆ బాధపడడం వల్ల నీకు ఏమి రాదు. ఎందుకోసం అంటే నువ్వు సంసార జీవితాన్ని వదిలి అక్కడికి వెళ్ళలేవు కదా. ఇంకో అబ్బాయి చేసుకుంటా లేకపోతే ఇంకేదో చేస్తా అనే ఆలోచన కరెక్ట్ కాదు కదా. చాలా మంది చేస్తున్నారు కూడా ఇట్లా. ఈ 40,000 ఉంది ఏముంది వీని పెడదాము, వేరే వాడిని చేసుకుందాము. ఇది దయచేసి నేను చెప్తున్నా, అందరికి నమస్కారం చెప్తున్నా, మీరు ఇది న్యాయమా? న్యాయం కాదు కదా. చాలా మంది చేస్తున్నారు కూడా. డైవర్స్ కేసులు మోస్ట్లీ అవే తయారైనాయి. అట్లనే డబ్బున్నోళ్ళు కూడా విడిపోతలేరా అంటే విడిపోతున్నారు. ఈగోసు, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ కుటుంబ పరిస్థితులు, లేదంటే కల్చర్ డిఫరెంట్ గా ఉండడం, ఆహార పద్ధతులు డిఫరెంట్ గా ఉండడం, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి. అవన్నీ వెళ్ళిన వ్యక్తి అంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఉంటాము, కలిసి ఉండాలనే ఉద్దేశాలు ఉంటే, మీకు ఈజీ గోయింగ్, సహనాలు, అర్థం చేసుకునే విధానాలు ఉంటే ఖచ్చితంగా మీరు ఆ సంసారము అనేది నిలబడుతుంది. అంతే తప్ప నేను ఇట్లనే ఉంటా, నువ్వు ఇట్లనే ఉండాలి, డబ్బే మన జీవితము, డబ్బుతోనే బతుకుతాము, డబ్బుతోనే ముడిపడి ఉంది అని అంటే ఇంకా వాళ్ళు ఉన్నా అది మనశ్శాంతి లేకుండా బతుకుతారు. చాలా మంది జరుగుతుంది అదే. కొంచెం డబ్బులోనైనా ఎలా హ్యాపీగా ఉండాలి అది అనేది భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలంటే హైదరాబాద్ లో అనుకుందాము, లేదంటే ఇంకెక్కడైనా అనుకుంటాము. 3 రూపాయల నుంచి 300 టికెట్ ఉన్న గార్డెన్స్ కూడా ఉన్నాయి. నీకు ఇష్టం ఉంటే 3 రూపాయల గార్డెన్ లో కూడా 3 రూపాయల గార్డెన్ టికెట్ తీసుకొని కూడా హ్యాపీగా ఇష్టం ఉంటే తిరుగుతావు, సంతోషంగా ఉంటావు. నీకు ఇష్టమే లేకపోతే నువ్వు 300 రూపాయల గార్డెన్ లో పోయినా కూడా అసౌకర్యంగానే ఉంటది. నేను కావాల్సింది అక్కడ ఏంటంటే ఒకరిపై ఒకరికి ఇంట్రెస్ట్, ఇద్దరికి ఇష్టం, ఇద్దరికి ప్రేమ. చాలా మందికి నేను ఏమంటానంటే, మీరు కొత్తగా పెళ్లి ఫిక్స్ అయింది అనుకుందాం. పెళ్లి ఫిక్స్ అయినప్పుడు అను అను అని మాట్లాడతారు, గంటలు మాట్లాడతారు. పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన తర్వాత కొత్తలో ఇక బానే ఉంటది, 1 నెల బాగుంటది, 2 నెలలు బాగుంటది, 3 నెలలు బాగుంటది, సంవత్సరం బాగుంటది. ఆ తర్వాత ప్రేమలు తగ్గిపోతున్నాయి. ఎందుకోసం తగ్గిపోతున్నాయి అంటే ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ఇంటి పరిస్థితులు కావచ్చు, తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తే, ఎక్కడైనా మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఒక 10 లక్షల రూపాయలు ఒక బ్యాంక్ లో డిపాజిట్ చేసినాం అనుకో. డిపాజిట్ చేస్తే దానికి మనకు ఇయర్లీ మనకు ఇంత వడ్డీ వస్తుంది. అది ఇయర్ కు 10 లక్షలు కాస్త 10,30,000, మళ్ళీ సెకండ్ ఇయర్ కాస్త 10,60,000, 10 లక్షలు కాస్త 11 లక్షలు, 12 లక్షలు అవుతుంది. డబ్బు విషయంలో నువ్వు అలా ఆలోచిస్తున్నప్పుడు ప్రతి సంవత్సరము మీ ఇద్దరి మధ్యలో ప్రేమ పెరగాలనా తగ్గాలనా? మరి ఏం జరుగుతుంది? ఇక్కడ ఫైనాన్షియల్ స్టేటస్ మాత్రమే పెరుగుతుంది. అంటే అక్కడే ఫైనాన్షియల్ స్టేటస్ గురించి నేను చెప్పట్లేదు. ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఇప్పుడు 1వ క్లాస్కి వెళ్ళి 2వ క్లాస్కి పోతావు, 10th కి వెళ్ళి ఇంటర్ పోతాడు, ఇంటర్కి వెళ్ళి డిగ్రీ పోతాడు, డిగ్రీకి వెళ్ళి ఎంబీఏ పోతాడు, పీజీ చేస్తాడు, ఇంకేమో చదువులు ఉంటే ఇంకా చదువుతాడు. ఎక్కువ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి వెళ్ళిపోతాడు, ఏదైనా సబ్జెక్టు మీద పూర్తి అవగాహన రావాలని సంపాదిస్తాం. అంటే నువ్వు గ్రోత్ కోసం ఆలోచిస్తున్నావు. ఇక్కడ ప్రేమ అనే బంధంలో, పెళ్లి అనే బంధంలో మీరు పెళ్లి చేసుకొని, ప్రేమించుకొని, మంచిగా పెళ్లి చేసుకునో, లేకపోతే మీ ఇద్దరు పెద్దలు కుదిర్చిన సంబంధం కావచ్చు, మీ ఇద్దరు పెళ్లి చేసుకున్న మొదటి సంవత్సరము ఉన్నట్టు 2వ సంవత్సరం ఎందుకుంటలేరు, 3వ సంవత్సరం ఎందుకుంటలేరు? అదే 10 సంవత్సరాల తర్వాత
ఆమె అటు ముఖం తిప్పేసి పంటది, ఈ పిల్లగాడు ఇటు ముఖం తిప్పేసి పంటాడు. ఇది ఏంది, ఏం జరుగుతుంది? ఇది కరెక్టేనా? మరి కాదన్నప్పుడు మరి ఎందుకు అట్లా ప్రవర్తించాలా భార్యాభర్తలు? మనకు సంసార జీవితం అనేది ఆనాటి కాలం నుంచి, అంటే మన భారతీయ చరిత్ర చాలా గొప్పది. వేదాలు చదివినాము, రామాయణం చదివినాము, మనము భగవద్గీత చదువుతున్నాము. ఇప్పుడు కూడా మనకు మంచిగా అందుబాటులో ఉన్నాయి. ఇంతకు ముందు అంటే సంస్కృతంలో ఉన్నాయి, ఇప్పుడు తెలుగులో కూడా వస్తున్నాయి. ఇన్ని మనం చదివి ఇంత నాలెడ్జ్ చేసుకొని అప్పటికన్నా ఇంకా అప్డేట్ అయ్యి భార్యను ఎంత ప్రేమించాలి, భర్తను ఎంత ప్రేమించాలి అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. పాతకాలంలో కూడా భార్య భర్తలు ఉన్నారు కదా, వాళ్ళ జీవనం ఎలా ఉంది అలాంటి పుస్తకాలు చదవండి. భార్య భర్తలు ఎలా బతికేటోళ్ళు, డబ్బుతోనే బతికినరా, డబ్బులు ఉంటేనే బతికినరా, డబ్బు లేకున్నా బతికినో లేరా? ఎందుకు మర్చిపోతున్నారు? ఎందుకు ఇట్లాంటి జీవితాన్ని మీరు అనుభవిస్తున్నారు? దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ లేక, ఒకరి మీద ఒకరు ప్రేమ లేకపోతే లేకపోయా ద్వేషాలు పెంచుకుంటున్నారు. ఇంట్లోనే భర్త ఏమో కాంగ్రెస్, భార్య ఏమో బీజేపీ, కొడుకు బీఆర్ఎస్, ఇంకా ఆడబిడ్డలు ఇంకా అల్లీళ్ళు ఉంటే ఇంకా వాళ్ళ వేరే వేరే పార్టీలు. తల్లి ఒకటి, కొడుకు ఒకటి, భార్య ఒకటి, భర్త ఒకటి. మీ ఇంట్లో మీరు ఒక రాజకీయ చదరంగం ఆడుతున్నారు. మీ గురించి మీరే బయటికి పోయి చెడుగా చెప్పుకుంటున్నారు. మీ గురించి మీరే పోయి అనవసరంగా అబద్ధాలు ఆడుకుంటున్నారు. మీ పరువును మీ చేతులతోనే మీరు తీసుకుంటున్నారు. ఇట్టి విషయాన్ని మీరు మర్చిపోయి ప్రవర్తిస్తే మీరు జీవితాలు ఎందుకు బాగుంటాయి? మిమ్మల్ని ఇతరులు ఎందుకు గౌరవిస్తారు? అరే భార్యాభర్తలు అంటే మళ్ళీ వస్తుందా? ఈ జన్మ మళ్ళీ రాదు. ఎందుకు ఇట్లా మీరు బిహేవ్ చేస్తున్నారు? డబ్బులు ఉంటేనే మంచిగా ఉంటాము, డబ్బులు లేకపోతే ఉండము. డబ్బు ఇంపార్టెంట్ కాదబ్బా, డబ్బు అవసరం మాత్రమే. ఇంతసేపు చెప్పడానికి కారణం ఏంటంటే డబ్బు అవసరం మాత్రమే, ఇంపార్టెంట్ కాదు. డబ్బు అవసరమే, జీవితంలో భాగం కాదు. డబ్బు అవసరమే, జీవితంలో భాగం కాదు. మన పరిస్థితులను బట్టి, మన అవసరాలను బట్టి మనం తీర్చుకోవాలా. ఇక డబ్బుతోనే ముడేస్తా, డబ్బు ఉంటేనే ఆ భర్తతో ఉంటా, డబ్బు లేకపోతే ఆ భార్యను వదిలేస్తా, లేకపోతే భర్తను వదిలేస్తా, కట్నం తీసుకురా, లేకపోతే ఇంకేదో చేస్తా అంటే ఆ జీవితాలు ఇబ్బందికరంగా మారుతాయి. దయచేసి డబ్బు అనే జీవితము, డబ్బుకు ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వండి తప్ప అనవసరంగా ఎక్కువగా మీరు దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి జీవితాలు నాశనం చేసుకోకండి దయచేసి. నేను మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో తరపున చెప్తున్నా. ఎన్నో పెళ్లిళ్ళు చేసిన అనుభవం ఉంది నాకు. సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కావచ్చు, డైవర్స్ అయిన వాళ్ళు కావచ్చు, చాలా మంది బాధపడుతున్నారు. నాకు తెలిసి మీరు ఇప్పుడు ఇంకా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. ఇప్పటికైనా మీ భర్తతో లేదంటే మీ భార్యతోని మంచిగా ఉండడానికి ప్రయత్నాలు ఎంచుకోండి, మార్గాలు ఎంచుకోండి. ఆయన ఏం తింటే హ్యాపీగా ఉంటాడు, ఆమె ఏం చేస్తే హ్యాపీగా ఉంటది అనే విషయాలపైన మీరు దృష్టి పెట్టండి. 100% మీరు సక్సెస్ అవుతారు సంసార జీవితంలో. చూసారు కదండి, డబ్బు గురించి, పెళ్లి బంధం గురించి, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే అండర్స్టాండింగ్ గురించి సార్ ఎంత బాగా చెప్పారో. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే డబ్బు అనేది కేవలం అవసరం మాత్రమే, అది మన జీవితంలో భాగం కాదు. అదే జీవితంలో భాగం అనుకున్నామండి, ఇద్దరి మధ్యలో వచ్చేది గొడవలు మాత్రమే. ఆ డబ్బుని మనలో ఎంత అవసరమో అంతకి మాత్రమే వినియోగించండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.